వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జనరల్‌గా ఆస్తి మన వారసులకో ఇస్తూ ఉంటాం. కానీ ఒక సీనియర్ నటి ఆస్తి మొత్తం తిరుమల శ్రీవారికి ఇచ్చేసిందట. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమె ఎంత ఆస్తి తిరుమల శ్రీవారికి ఇచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ నటి ఎవరు? ఆమె ఎంత ఆస్తి ఇచ్చిందో తెలిస్తే మీరు నిజంగా షాక్‌కు గురవుతారు. అలనాటి సీనియర్ నటి కాంచన గారు. ఆమె ప్రస్తుతం 86 సంవత్సరాలు. ఆమె అసలు పేరు వసుంధర. చాలా రోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవిఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళులు అర్పించేందుకు ఆమె వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగినటువంటి ఆమె అంత సింపుల్‌గా తిరిగి అదే ఆటోలో వెళ్ళిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అందరికి నమస్కరిస్తూ ఒక్కటే తిరుగుతూ ఇక్కడ పయనమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించినటువంటి వీడియో బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. బ్రహ్మచారిణిగా 60, 70వ దశకంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు కాంచన గారు. ఎయిర్ హోస్టర్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల చేసి ఆమె సినిమాల దిశగా కూడా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించినటువంటి ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారుగా అయినటువంటి పాత్రలు చేసి ప్రేక్షకుల మనసును కూడా సంపాదించుకున్నారు. అంతేకాకుండా 'ప్రేమనగర్', 'శ్రీకృష్ణావతారం', 'ఆనంద భైరవి', 'అర్జున రెడ్డి' వంటి సినిమాల్లో కూడా అంటే 'అర్జున' వంటి సినిమాల్లో కూడా ఆమె నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే కానీ పుట్టింది చెన్నైలో. ఎయిర్ హోస్టర్‌గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీల్లో ఎన్నో హిట్స్ కూడా ఇచ్చారు. ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికి కోటుకో ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒకరు మాత్రమే ఉంటారని కూడా మనం కూడా అనుకుంటాం. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికి ఆమె ప్రస్తుతం బెంగుళూరులో శివారు ప్రాంతంలో చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవతో అత్యంత సామాన్యమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతున్నారు. అయితే తల్లిదండ్రులే శత్రువులయ్యారు. తన తల్లిదండ్రుల గురించి కాంచన ఇలా చెప్పుకొచ్చారు. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుల పైన ఎక్కువ మక్కువ చూపేవారు. అంటే వారిపైన ఎక్కువగా మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్టు అమ్మా నాన్నలు ఆడేవారు. వాడు నేను సంపాదించినటువంటి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికీ చాలా వరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్‌లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. అమ్మా, నాన్న మారతారేమోననేసి ఎదురు చూసా. కానీ వాడిని నమ్మి నన్ను మోసం చేశారు. ఆస్తి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని కూడా బాధపడ్డాను. నాకు భగవంతుడు తోడున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాననేసి కూడా ఆమె గుర్తు చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంచన గారి తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ముఖ్యంగా అయితే ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా నాకంటూ ఎవరు లేరని బాధపడ్డారు. కానీ భగవంతుడు ఉన్నారని, తోడున్నారని ఇందాక మనం చెప్పుకున్నాం అని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన గారు. తన తల్లిదండ్రులు ఇక్కడ దాయాదుల వలె సినిమాలు చేయడం ఆపేశారు. అంటే వాళ్ళ దయ వల్ల కూడా నేను సినిమాలు చేయడం వాళ్ళ వల్లనే దాయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానని 1983లోనే 83, 84లో ఇండస్ట్రీకి కాంచన వదిలేశారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి కోసం 40 ఏళ్ళ తర్వాత సుమారు 40 ఏళ్ల తర్వాత ఆమె అర్జున్ రెడ్డి సినిమాలో కూడా కనిపించారు. సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండలో వచ్చినటువంటి ఈ అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ఒక రోజు తను చూడడానికి వెళ్ళారు. వెళ్ళారు. ఆ సమయంలోనే ఆమెను సినిమా గురించి చెప్పారు. అర్జున్ రెడ్డి వలె నానమ్మగా చేయాలని కోరారు. ఆమెని కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమా పైన వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నాళ్ళ తర్వాత కూడా నటిస్తున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ తిరుమల శ్రీవారికి 100 కోట్ల జీవితంలో ఎన్నో ఇక్కడ ఎత్తుపల్లాలు చూసినటువంటి కాంచన గారు అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలాగా కూడా మిగిలిపోయారు.
ఎందుకంటే 1983లో దాయాదులు తమ ఆస్తి లేకుండా చేశారని ఆయన కూడా ఆమె మళ్ళీ అంటే అయినా కూడా ఆమె మళ్ళీ నిలదొక్కుకుంది. కలియుగ దైవం వెంకటేశ్వరునికి కోట్లు విలువైనటువంటి చేసేటువంటి స్థలం ఇచ్చేశారు. అంటే 2010లో టీడీపీకి మరో 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు నాటి విలువ ఆమె ఆ రోజు 10 కోట్లు అంటే ఇక్కడ ఆమె ఆ రోజు విరాళంగా ఇచ్చినటువంటి 15 కోట్ల స్థలం ఏదైతే ఉందో నేటికి 100 కోట్లు పైమాటేగా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పుకొచ్చారు. తన మదిలో ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం విశేషం. ప్రస్తుతం ఎవరు చూసుకుంటున్నారు కాంచన గారిని? ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటుందని కూడా అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కూడా తన చెల్లెలు మరిది వాళ్ళంతా అండగా ఉంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. చాలామంది ఊహించుకున్నట్టుగా దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని కూడా ఆమె పంచుకున్నారు. ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ నిత్యం భగవంతుని ధ్యానంలోనే ఉంటున్నానని కూడా ఆమె తెలియచేశారు. ఇటువంటి వారు ఆరోగ్యంగా ఐశ్వర్యంతోనే ఇంకా మరిన్ని మంచి సినిమాల్లో కూడా కనిపించాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.